ఇది టమాటాలు ఒక 5 పండినవి తీసుకున్నానండి, హైబ్రిడ్ టమాటాలు. వాటిని నేను మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకొని ఆ 5 టమాటాలు కూడా పెట్టి 2 చెంచాలు పల్లి నూనె వేసి హై టెంపరేచర్‌లో ఒక 5-6 మినిట్స్ వరకు ఉడికిపోయినాయండి. అయితే టమాటాలు కట్ కూడా నేను చేయలేదు. సింపుల్‌గా ట్రై చేశాను. అయితే మీరు అదే మెథడ్‌లో ఇండక్షన్ మీద పాన్ పెట్టి చేసుకోవచ్చు. లేదా మీకు గ్యాస్ ఉంటే కంఫర్టబుల్‌గా అలా కూడా పాన్ పెట్టి చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ ఏసి టమాటాలు కట్ చేయకుండా మగ్గించడమే. ఇది ఫస్ట్ స్టెప్ అండి. తర్వాత ఇందులో ఇవి చల్లారిన తర్వాత టమాటాలు మిక్సీ పట్టుకుంటే కనుక ఒక పేస్ట్ లాగా వస్తుంది కదా! ఆ పేస్ట్‌ని మనము కొద్దిగా పసుపు, ఉప్పు, కారము, మెంతుల పిండి, మెంతుల పొడి, ఆవాల పిండి, ఆవాలు వేపుకొని పొడిగొట్టుకున్న పిండి, మెంతులు వేపుకొని పొడిగట్టుకున్న పిండి. అయితే పసుపు, ఉప్పు, కారం అన్నీ కూడా ఒక అర చెంచా వేసుకున్న, మెంతి పిండి ఒక చెంచాడు, ఆవపిండి 2 చెంచాలు వేసానండి. తర్వాత మీకు కారం ఎక్కువ కావాలనిపిస్తే ఒక చెంచా వేసుకోవచ్చు, ఇది పచ్చడి కాబట్టి. అయితే ఇందులో ఒక అరకప్పు పచ్చి పల్లి నూనె వేశాను. వేసిన తర్వాత దీనికి తాలింపు కానీ ఇంకా ఏమీ యాడ్ చేయలేదండి. ఇంతే సింపుల్‌గా ఈ రెసిపీ బావుంది. అయితే ఇది మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్ శుభ్రం చేసి పెట్టుకొని హైజినిక్‌గా గనుక వాడుకోగలిగితే, చెంచాకి తడి అది లేకుండా జాగ్రత్తగా వాడుకోగలిగితే ఫ్రిడ్జ్‌లో ఒక 4, 5 డేస్ బావుంటుందండి. ఉంటుంది, ఒక 10 రోజులు కూడా ఉంటుంది, కానీ నేను ప్రిఫర్ చేయను. ఫ్రెష్‌నెస్ అది మనం పెట్టిన 4, 5 రోజులకి చాలా ఫ్రెష్‌గా ఉంటుంది కదా! ఎప్పటికప్పుడు పెట్టుకోవచ్చు అందుకని. తర్వాత ఇది ఒక కప్పు మైదా పిండి, అరకప్పు మినపప్పు, ఇడ్లీ రవ్వ, కొంచెం బియ్యము, అటుకులు అన్నీ అరకప్పు వేసుకోండి. 1:1 రేషియో. ఒక పుల్లటి పెరుగు ఒక కప్పున్నర అన్నీ కలిపి నానిన తర్వాత మిక్సీ పట్టుకొని వచ్చిన దాంట్లో కొద్దిగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బోండాల్లాగా కొంచెం కొంచెం వేసానండి. అయితే దానికి ఇడ్లీ సోడా అనేది వేయలేదు. అది ఒక 7, 8 అవర్స్ ఉందన్నమాట పులిసి అట్లా పిండి పట్టిన తర్వాత. అందులో ఉన్న పెరుగు, పులుపే దానికి టేస్ట్ ఎలివేటర్. అలా ఈవినింగ్ స్నాక్ కింద అప్పటికప్పుడు చేసుకునే ఇన్‌స్టంట్ టమాటా చట్నీతో ఈ బోండాలు చాలా బాగున్నాయి. అయితే ఇందులో మన ఆవపిండి, మెంతిపిండి వేసాం కాబట్టి పల్లి నూనె చాలా టేస్టీగా ఉంది. ఇందులో నేను తాలింపు పెట్టకపోయినా ఇది కమ్మగానే ఉంది, రుచిగా ఉంది. అయితే ఇంకొకటి ఏంటి అంటే ఈ ఈ టమాటా చట్నీ మనము చాలా మెథడ్స్‌లో చేసుకుంటాము. ఇది రైస్‌కి కూడా బావుంటుంది. తర్వాత దోసకి బావుంటుంది, పుల్కాలకి బావుంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యేసుకొని చక్కగా ఈ టమాటా పచ్చడి కలుపుకొని తిన్నా కూడా మామిడికాయ, ఆవకాయలాగే కదా! సేమ్ ప్యాటర్న్ అదే. కాపోతే ఇక్కడ మనకి సింపుల్ అండ్ యూజ్‌ఫుల్ టిప్ ఏంటంటే మైక్రో ఓవెన్ సేఫ్ బౌల్ అనుకోండి. తొందరగా మనం కట్ చేయక్కర్లేదు, శ్రమ పడక్కర్లే. కరెక్ట్‌గా 5 మినిట్స్ లోపలే అది ఉడికిపోతుంది. మన కుకింగ్ టైమ్ వచ్చి జస్ట్ 5 మినిట్స్ ఉడికించడము, 2 నిమిషాల పాటు మిక్సీ పట్టుకోవడము, ఇంకొక 3 నిమిషాలు ఇవన్నీ వేసి కలిపేసుకోవడం. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. సో, టైమ్ సేవింగ్ మెథడ్, తొందరగా కమ్మగా ఉండే ఒక రెసిపీ అనమాట ఇది. తర్వాత యూట్యూబ్‌లో న్యూట్రిషన్ వాల్యూస్ గురించి నేను ఈ మ్యాక్సిమం రెసిపీస్ గురించి న్యూట్రిషన్ వాల్యూస్ ఎలా అనేది రెగ్యులర్‌గా అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా చూసి ఆ టిప్స్ అన్నీ యుటిలైజ్ చేసుకోండి. తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సుప్రభాతం కుకింగ్ ఛానల్ కూడా కొత్త ఛానల్ అనమాట. దాంట్లో రెగ్యులర్‌గా చేయకపోయినా అప్డేట్ చేస్తూ వస్తున్నాను. 1, 2 వీడియోస్ కొంచెం దాన్ని ఛానల్‌ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇది జస్ట్ ఒక 1, 2 మంత్స్ చాలా రీసెంట్‌గా ఈ ఛానల్ నేను ఓపెన్ చేశానని మీ అందరికీ తెలుసు కదా! 2 మంత్స్‌లోనే 1,55,000 వ్యూవర్స్ వచ్చారండి. తర్వాత 410 న్యాచురల్ సబ్స్క్రైబర్స్ వచ్చారు కుకింగ్ నచ్చి. ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఒకవేళ కనుక నా రెసిపీస్ బాగా నచ్చిన వాళ్ళు వ్యూవర్స్ ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్‌తో కానీ అందరితో షేర్ చేసుకోండి. వాళ్ళు కూడా ఆ టిప్స్‌ని యుటిలైజ్ చేసుకుంటారు. తర్వాత నాకు కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సో, థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ లవ్ అండ్ సపోర్ట్. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్స్‌తో, కుకింగ్ టిప్స్‌తో వంటింట్లో కుకింగ్ తొందరగా అయిపోయేలాగా చాలా సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్స్‌తో చూపిస్తున్నానండి. తర్వాత న్యూట్రిషన్ వాల్యూస్ ఆర్ వెరీ గుడ్. ప్లీజ్ ఫాలో మై ఇన్‌స్టాగ్రామ్.
ప్లీజ్ వాచ్ యూట్యూబ్ వీడియోస్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇంకొకటి ఏంటంటే, ప్లీజ్ షేర్ విత్ అదర్స్ ఆల్సో. థ్యాంక్ యూ.